ఏదో ఒక సామాన్య సీదాగా మేము బ్రతకూడదు ప్రభా. ఒక గురి కలిగి, ఎందుకంటే నువ్వు జీవితానికి వెల చెల్లించావు కదా, మరి ఈ జీవితం సమస్యలతో వ్యర్థమైపోతుంది కదా. హాఫ్ ఆల్రెడీ మా లైఫ్ లో వ్యర్థమైపోయింది కదా. ఇంకా ఫర్దర్ గా రోజులు ఎలా ఉంటాయో మేము గెస్ చేయలేకపోతున్నాం. పాపము బహు భయంకరంగా పరిగెడుతూ ఉంది. మరి ఈ పాప ఊబిలో నుంచి మా ఇంటి వారినైనా నోవాలాగా మేము రక్షించుకోవాలి. ఏ దిక్కు నుంచి పాపం ఏ టైంలో ఎలా జొరబడుతుందో అది మా ఆలోచనలకి అందట్లేదు. ఇప్పుడు వరకు మా ఆలోచనలు మాకు నేర్పిస్తున్నది ఏంటంటే, డబ్బు ఉంటే చాలు, బలగం ఉంటే చాలు, బలం ఉంటే చాలు, అన్ని జయించవచ్చు అనిపిస్తుంది. కానీ అవన్నీ అట్రఫ్లాప్ అయిపోతున్నట్టు మాకు అనిపిస్తుంది. మరి ఎట్లా మేము వీటిలోంచి బయటికి రావాలి? సొలొమోనుకి జ్ఞానం ఇచ్చారు కదా. ఈ జనులను పరిపాలించడానికి నాకు బుద్ధి చాలదు, నేను బాలున్నప్పుడు మీరు ఇచ్చారు కదా ప్రభు, నాకు కూడా ఏం కావాలి? నా జ్ఞానం కావాలి. జ్ఞానం లేక జనులు నశించిపోయే గుంపులో నేను ఉండకూడదు ప్రభా. ఈ దినం మొదలు నీ వాక్యం వింటున్న నేను నా జీవితంలో నూతన జ్ఞానం పొందుకోవాలి. హల్లెలూయా. ఎంత పెద్ద సమస్య వచ్చినా అతి సులువుగా నేను ఆ జ్ఞానంతో బయటికి రాగలను. హల్లెలూయా.